ప్రకాశం జిల్లా బగ్గుమంటున్న ఆధిపత్య పోరం తగ్గేదే లేదంటున్న నాయకులు. ప్రకాశంలో చిలికి చిలికి గాలివానగా మారిన వైసీపీ పరిస్థితి అదుపు తప్పింది. పూర్తి స్థాయిలో చేయి దాటిపోయింది. ఒంగోలులో మళ్లీ మరోసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది. ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యతో ఒంగోలులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీలు చించివేశారు. ఒక్కసారిగా నేతల మధ్య ఉన్న విభేదాలు రచ్చకెక్కాయి. ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టిన ఆయన మాటను పట్టించుకోకుండా వైసీపీ అధిష్టానం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో ఒక్కసారిగా ప్రకాశం రాజకీయం వేడెక్కింది. అది కూడా జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గరలో రాష్ట్ర మంత్రి నాగార్జున ఇంటి వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలు చించివేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రకాశం జిల్లాపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన ఫలితం లేకుండా పోయింది. ఫ్లెక్సీల చించివేతపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం బగ్గుమంటుంది. అధిష్టానం దృష్టి సారించకపోతే ప్రకాశం జిల్లాలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న వార్తలు ఆ పార్టీ నేతల నుండి వినిపించడం గమనార్హం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క 4 సంవత్సరాల 9 నెలల పరిపాలన చూస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమాన్ని భుజాన వేసుకొని పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తున్న తీరు చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు వారవలేక గుడ్డగాల్చి నెత్తినేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద విషం చిల్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయ నేపథ్యం అని చెప్పుకొని భారతదేశ రాజకీయాలను శాసించారని చెప్పుకునే వ్యక్తి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏమీ చేయలేక ఈ రాష్ట్రాన్ని అవినీతిలోకి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయస్కుడైన 4 సంవత్సరాల 9 నెలల్లో దరిదాపు 2,60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అస్థిరత పక్షపాతం లేకుండా పేద ప్రజలకు అందిస్తూ ఉంటే ఈరోజు ఎక్కడైనా ఒక్క చిన్న అవినీతి మచ్చ, ఇదిగో ఈ రూపాయి అన్యాక్రాంతమైంది, ఇదిగో ఈ రూపాయి ఇస్తా పార్టీలు పొలిటికల్ పార్టీలు చూస్తున్నారు వీళ్ళని చెప్పే అవకాశం లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే వెర్రెత్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపరాతలు రాస్తున్నటువంటి కొన్ని పత్రికలు కానీ కొన్ని టీవీలు చూస్తున్న టీవీలు కానీ లేకపోతే చంద్రబాబుని గుణపాలతో లేపాలని చూసే ఈ పత్రికలు టీవీలు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికార ఆపేక్షతోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరు చూడండి, మా క్యాంపు కార్యాలయం కాదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒక్కసారి విపులంగా దయచేసి కన్సల్టేట్కి వెళ్దాం. నేను నా క్యాంపు కార్యాలయం ఇప్పుడు వచ్చా, ఫ్లెక్సీలు ఎక్కడన్నా ఏదైనా చిరిగి ఉండొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా నాయకుడు. దీంట్లో ఎక్కడ చిన్న తారతమ్యం ఉండదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మా అందరికీ
బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా అందరికి ఉన్నాయి. మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మీరు ఎవరో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించారని అవి చించారని అంటే ఎక్కడైనా రోడ్డు మీద ఏదన్నా చిరిగినా ఎట్లా చిరిగో తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈజ్ అవర్ లీడర్. సార్ శివరెడ్డి గారు ఫ్లెక్సీ కట్టిపోయండి. చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మహిళలకు పెద్ద ప్రాధాన్యత, సామాజిక సమతుల్యతతో పరిపాలన, మహనీయులకు ఆలోచనల ప్రకారం పరిపాలన, ఈరోజు విద్యకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ, ఖర్చు చేస్తే ప్రయారిటీ, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ సిస్టాన్ని సమూలంగా మార్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు. భారతదేశంలో కాదు ప్రపంచంలో లేరు. ఎందుకంటే ప్రపంచంలోనే కొన్ని సంపన్న దేశాలు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ హౌరా అనే విధంగా ఉంది అని చెప్పటం అనేది ఇది నభూతో నభవిష్యత్. కాబట్టి ప్రజానీకం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను నమ్మొద్దని, చంద్రబాబు మోసాలను నమ్మొద్దని, రాజకీయాల్లో చీడపురుగు లాంటి చంద్రబాబుని దరికి రానియొద్దని, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వెంట నడవమని, ఉన్నతమైన రోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రకాశం జిల్లాను 55 సంవత్సరాల క్రితం టంగుటూరి ప్రకాశం గారి పేరు మీద ఏర్పడిన జిల్లా ఒక ఆవశ్యకత, ఔన్నిత్యాన్ని పెంచే విధంగా ముందుకెళ్తుందని, దానిలో భాగస్వాములుగా మేమందరం ఉంటామని ప్రకాశం జిల్లా ప్రజలకు తెలియపరుస్తూ